ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుండి ఏకంగా 40%కి పెంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధికంగా వాడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ మన దేశంలో కూడా దీనిని పెంచడం ద్వారా చమురు దిగుమతుల భారం తగ్గి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వాడకం వల్ల దేశానికి 1,10,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడమే కాకుండా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే చెరుకుతో పాటు ఏపీలో భారీగా పండే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో మొక్కజొన్న ధర మద్దతు ధర కంటే తక్కువగా పలుకుతుందని, ఇథనాల్ మిశ్రమం శాతం పెంచితే మొక్కజొన్నకు డిమాండ్ పెరిగి ఏపీ రైతులకు భారీగా మేలు జరుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.